Only believe, only feel, and all things are possible. Only believe, Lord, I believe, my Lord, I believe, and all things are possible. Lord, I believe, Jesus is here. Yes, Lord, my Jesus is here, and all things are possible. Jesus is here. హల్లెలూయా. బైబిల్ తెరిచి హోషే గ్రంథం 6వ అధ్యాయము హోషే గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. మొదటి నుంచి చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచెను. ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. 2 దినములైన తరువాత ఆయన మనల్ని బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని సిద్ధపరచును. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడు, నీకు స్తోత్రాలు. యువదేవ ఇంతవరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించాము, మహిమపరిచాము ప్రభువా. మా పాటలపైకి, మా స్తుతులపైకి, మా ఆరాధనపైకి దేవ నువ్వు దిగివచ్చావని నమ్ముతూ ఉన్నాను. ఓ దేవ, ఇదిగో నేను ప్రభురాత్రి భోజనము వెళుతూ ఉండగా కొంత వాక్యంతో మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మా జీవితాలను ప్రభువా మీరే ప్రభువా శుద్ధీకరించండి తండ్రి. దేవా, నిజముగా ప్రభురాత్రి భోజనము ఆరాధన ప్రభువా ఆ శరీరమును తీసుకోవడానికి, రక్తమును తీసుకోవడానికి యోగ్యులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. అపవిత్రమైన చేతులు దాన్ని ముట్టజాలవు దేవ. నిత్యముగా పవిత్రమైన చేతులతో దేవ, నిజముగా నిష్కలంకమైన హృదయంతో దేవ ప్రభువా నిన్ను మేము సమీపించడానికి మేము అర్హులమవుదుం గాక ప్రభువా. దేవ ప్రభువా, నిజముగా ప్రభువా దేవ, ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తురాత్మలను, భయమును తీసుకొస్తున్న దురాత్మలన్నిటిని యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా. దేవని పరిశుద్ధాత్మ మాతో స్వతంత్రంగా కదలాడును గాక, ప్రతి బిడ్డతో మాట్లాడును గాక, ప్రతి హృదయమును దర్శించును గాక నీకు అప్పగిస్తూ సహాయం చేయమని ప్రభువుని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. సమయంలో మందరం కూడా ప్రభురాత్రి భోజనము తీసుకోవడానికి వచ్చాము కాబట్టి నిజంగా దేవుడు మనల్ని ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలో చక్కగా ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు ఎంతో అనుకూలమైన సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు ఆయన. అందుని బట్టి నిజంగా మనము కృతజ్ఞులము, ధన్యులమై ఉన్నాము. హల్లెలూయా. నెక్స్ట్ ప్రార్థ పరిచర్య చేసి అందరం కూడా ప్రేమ గల ముద్దు పెట్టుకొని హత్తుకొని చక్కని సహవాసంతో భోజనం చేసి మనం ఇంటికి వెళ్దాం. దేవుడు గొప్ప కార్యమును దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడి నామమునకి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ సమయంలో మనం వాక్య భాగం మనం చూసాం. ఇక్కడ 2వ వచనంలో 2 దినములైన తరువాత ఆయన మనల్ని బ్రతికించును. 2 దినములైన తరువాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును అని దేవుడు హోషే గ్రంథం ద్వారా హోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాలంలో మాట్లాడాం. ఖచ్చితంగా దేవుడు హోషే అనగా యెహోషువ అనగా రక్షకుడై ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఒక రక్షకుడుగా భూమి మీదకి ప్రతి కాలంలో కూడా వస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్కి రక్షకుడుగా మోషే వెళ్ళాడు. ఆ యొక్క యూదులకు రక్షకుడుగా ఏలియా వెళ్ళాడు. ఈరోజు అన్యజనులకు రక్షకుడుగా దేవుడు విలియం మ్యారియన్ బ్రన్హాంను పంపించాడు. హల్లెలూయా. ఆ రోజు హోషే ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళాడో, మోషే ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజలకు వెళ్ళాడో, ఆ రోజు ఏలియా ఇజ్రాయెల్ దగ్గరికి ఎలా వెళ్ళాడో రక్షకుడుగా, ఈరోజు రక్షకుడుగా విలియం మ్యారియన్ బ్రన్హాంను దేవుడు ఈ కాలానికి పంపించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నిజంగా ఇది చివరి కాలానికి ప్రేమ వర్తమానమైంది, ఇది విమోచన వర్తమానమైంది. ఈ చివరి కాలంలో దేవుడు
ఒక సంపూర్ణమైన ప్రేమను ఈ చివరి కాలం అంటే కుమ్మరించాడు ఆయన. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభుపేట కొన్ని విషయాలు మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క చివరి కాలంలో తన యొక్క వధువు కొరకు ఒక ప్రత్యేకమైన కేటగిరీ ఇచ్చాడండి. తన యొక్క వధువు కొరకు ఒక ప్రత్యేకమైన కేటగిరీ చివరి కాలంలో కలిగి ఉన్నాడు ఆయన. ఇప్పుడు హోషేయ ఎవరి కోసం పంపించబడ్డాడంటే ఆ వేశ్యను చేసుకోవడం గల కారణం ఏమిటంటే దేవుడు ఆ వేశ్య ద్వారా దేవుడు ఈ యొక్క చిన్న కుమార్తె అయిన లోరుహోమ అనే ఒక అమ్మాయి కోసం దేవుడు ఆ యొక్క వేశ్యను చేసుకోవడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా ఒక ప్రవక్త వేశ్యం చేసుకోమంటే చాలా చక్కగా దేవునికి విధేయుడై అయిపోయి చక్కగా వెళ్ళి వేశ్యం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యానికి ఎంత విధేయత చూపిస్తున్నా ఉన్నాడు చూడండి హోషేయ. అసలు సాధారణంగా ఒక యవ్వనస్తుడు ఒక పాడైపోయిన అమ్మాయిని చేసుకోమని చాలా ఆలోచిస్తాడు, ముందుకు రాలేడు. ఆ కార్యము చేయడానికి అతనికి మనసు రాదు. సాధారణంగా చూడండి, చిన్న చిన్న తప్పులు జరిగితే ఈరోజు మనుషులు క్షమించలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. చిన్న చిన్న పొరపాట్లకి క్షమించలేకుండా పెద్ద పెద్ద డిస్కషన్ అయిపోతున్నాయి, పెద్ద పెద్ద గొడవలు అయిపోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద చిన్న ప్రాబ్లమే కానీ అది క్షమించలేని కారణం చేత పెద్ద పెద్ద ప్రాబ్లం కన్నా అయిపోతున్నాయి. హల్లెలూయా. గృహాల్లో అయినవ్వండి, అన్నదమ్ముల మధ్యలోనవ్వండి, భార్యాభర్తల మధ్యలోనవ్వండి, ఎటువంటి సంబంధంలోనైనా కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. చిన్న చిన్న గొడవలే వారి యొక్క క్షమాపణ గుణం అనేది వాళ్ళ హృదయాలలో లేక పెద్ద పెద్ద సమస్యల కింద మారిపోతూ ఉన్నాయి. కానీ ఈ యొక్క వ్యక్తి ఏ విధంగా క్షమించగలిగాడండి? ఒక వేశ్యం చేసుకోమంటే దేవుడి మాటకు లోబడే వ్యక్తిని క్షమించి ఒక వేశ్యం చేసేసుకున్నాడు వెళ్ళి. అంటే ఎంతగా దేవుని మాటకు ఉబే అవుతున్నాడు చూడండి. అంటే దేవుని యొక్క ప్రవక్త దేవుని యొక్క వాక్యం పట్ల ఎంతగా విధేయత కలిగి ఉంటాడో, ఎంతగా తగ్గింపు కలిగి ఉంటాడో, అది ఎటువంటి సమస్య అయినప్పటికీ దాన్ని వెళ్ళి చేయడానికి ఒక త్యాగపూరితమైన మనసు అతను కలిగి ఉంటాడని వాక్యం మనకు తేటగా చెప్తా ఉన్నాడు హోషేయ జీవితం ద్వారా. హల్లెలూయా. నిజముగా తిరిగి జన్మించిన వ్యక్తి అట్లనే ఉంటాడండి. వాక్యానికి ఒబే అవడంలో దేని విషయంలో కూడా కాళ్ళు పట్టడానికి కూడా వెనకంజ వేయడం. అతను ఎంతగా తగ్గించుకోవడం అంటే పాతాల మట్టుకు కూడా అతను తగ్గించుకునే కెపాసిటీ దేవుడు అతనికి ఇచ్చాడు. ఖచ్చితంగా దేవుడు అతను అలాంటి దీనులనే ఆయన కను దృష్టి అని పెడతా ఉన్నాడు. ఎవరైతే తగ్గించుకుంటా ఉన్నారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటా ఉన్నారో వారి మీద మాత్రమే దేవుడు దృష్టి పెడతా ఉన్నాడండి. అహంకారులకు కానీ, గర్విష్ఠులకు కానీ, లేకపోతే హేతువాదులకు కానీ, మాటకు తిరగేసి రకరకాలుగా పెడార్థాలు తీసేవారి మీద కానీ ఆయన దేవుడు దృష్టి పెట్టట్లేదు. కానీ ఆయన దృష్టి పెట్టేది ఎవరి మీద అంటే వాక్యం విషయంలో తగ్గించుకొని, తనను తాను తగ్గించుకొని ముందుకు వెళ్ళి వాక్యాన్ని నెరవేర్చేటోళ్ళ మీద దేవుడు దృష్టి పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా కొన్ని విషయాలు మనకి తగ్గించుకోవడం చాలా కష్టమైపోతుంది అండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. కొన్ని విషయాలు మనం తగ్గించుకోలేము. చాలా మటుకు తగ్గించుకోవడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు, చాలా మటుకు తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తాడు. కొన్ని విషయాలు తట్టుకోలేడు. అలాంటి విషయాల్లో పేలిపోతాడు, ప్రెషర్ కుక్కర్ పేలిపోయినట్టు పేలిపోతాడు. కానీ ఖచ్చితంగా అటువంటి సమయాల్లో కూడా పరిశుద్ధాత్మ పనిచేస్తే ఖచ్చితంగా అతను అన్ని విషయాల్లో కూడా తగ్గించుకుంటాడు. అటు ఎటువంటి తప్పైనా కానీ, ఎటువంటి పాపమైనా కానీ, ఎటువంటి చెడిపోయినా కానీ అతను తగ్గించుకొని క్షమించగలిగిన హృదయం మనకు కావాలి. ముందు క్షమించాలంటే ఆ వ్యక్తికి తగ్గింపు ఉండాలని. తగ్గింపు లేకుండా ఒక వ్యక్తి క్షమించలేడు. హల్లెలూయా. ముందు దీనమైన హృదయం ఉంటేనే ఎదుటి వ్యక్తిని క్షమించగలుగుతాడు. క్షమిస్తున్నాడని అర్థం ఏంటంటే అతనికి తగ్గింపు కలిగిన హృదయం ఉందని అర్థం. హల్లెలూయా. అంటే దేవుడు ఆ మనసు అతనికి ఇచ్చాడు కాబట్టి, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకున్నాడు కాబట్టి, అర్థం చేసుకుని మనసు ఈ వ్యక్తికి ఇచ్చాడు కాబట్టి ఇతను తనకు తానుగానే ఇతను తప్పున్నా కానీ ఎదుటి వ్యక్తిని కించపరచకుండా, ఎదుటి వ్యక్తిని అభ్యంతరపడకుండా ఇతను ఏం చేస్తాడంటే తనను తాను తగ్గించుకొని అతను ఏం చేస్తాడంటే వాక్యమును నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క హోషేయ అదే పని చేస్తున్నాడండి. వాక్యానికి ఎంత ఒబే అయ్యాడంటే తనను తాను తగ్గించుకొని, ఏంటి ప్రభువా నేను ప్రవర్తనే, నువ్వేమో నన్ను ప్రవర్తన చేసావు, పరిశుద్ధుల దగ్గర పంపిస్తున్నావు, రేపు పొద్దుట వాళ్ళు ఏమంటారు చెప్పు, నేను ఒక వేశ్యం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు, ఇలా చేస్తే ఎలా ప్రభువా అని అడగట్లేదు, దేవుణ్ణి అడగట్లేదు.
అతను ఏం చేస్తున్నాడంటే చేసుకోమంటే వెళ్ళి నేరుగా చేసుకోవడానికి వెళ్ళిపోయాడైతే. హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవర్తన అంటాడు, మోషేని కొండపైకి పిలిచాడండి. మోషే కొండపైకి పిలిచినప్పుడు భయంకరమైన ఎండ అంటండి, కాలు తీస్తే చెప్పులు కనుక తీస్తే సుర్రుమని కాలిపోతాయి. ఆ బండ మీద అసలు నిలబడలేడని వ్యక్తి, అంత భయంకరంగా రాడు కాలుతుంది. కానీ దేవుడు ఎప్పుడైతే అగ్నిపోదలో అక్కడ దిగాడో మోషేని పిలిచాడు, మోషే మోషే అని పిలిచాడు. చెప్తాం ప్రభు, చెప్పండి, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధమైన స్థలం, అందుచేత నీవు ఆ యొక్క చెప్పులు విడిచిపెట్టని చెప్పాడు. అవి కాళ్ళు కాలిపోతున్నాయి ప్రభు, చెప్పులు తీయగానే నెత్తిపైన టోపీ తెస్తాను అనలేదండి. హల్లెలూయా. మోషే అలాగ అనలేదంటండి. మోషే చెప్పులు తీయంటే వెంటనే చెప్పులు తీసి పక్కన పెట్టేశాడు. అంటే దేవుని యొక్క ప్రవర్తనలు ఎల్లప్పుడూ కూడా వాక్యానికి ఉబే అయిపోతారండి. దేవుడు అటువంటి ప్రవర్తన మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు. నిజమైన ప్రవర్తన యొక్క మార్గం ఏంటంటే అతని యొక్క మనసే దీన మనసు అయి ఉన్నది. హల్లెలూయా. ఆ దీన మనసు కలిగి ఉండటం వలనే అతను పుట్టుకలో నుంచి ఒక ట్రైనింగ్ దేవుని చేత తీసుకున్నవాడు కనుక దేవుడు అతన్ని ప్రత్యేకపరిచి ఆ యొక్క ప్రజల దగ్గర పంపిస్తా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క వాక్యానికి ఉబే అయ్యి ఇతను ఆ స్త్రీని చేసుకొని ఆ స్త్రీ ద్వారా లోరుహామా అని ఒక జాలి నొందని స్త్రీని ఆ వ్యక్తి భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ఇజ్రాయేల్ దేశం ద్వారా దేవుడు ఇజ్రాయేల్ని తీసుకొచ్చి ఇజ్రాయేల్ దేశం ద్వారా ఆ యొక్క ప్రసవ వేదం ద్వారా ఈరోజు అన్య దేశంలో ఒక వధువుని జన్మనిచ్చాడు. హల్లెలూయా. అన్య దేశంలో ఒక వధువుకు జన్మనిచ్చాడు. ఇప్పుడు ఆ వధువు ఎవరు కాదంటే ఒక అంజనాలు అయి ఉంది, ఒక జెంటల్ బ్రైడ్ ఆమె. హల్లెలూయా. ఒక ఎలక్టెడ్ పర్సన్ ఆమె. దేవుడు ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు ఆమెని, ఒక ప్రత్యేకమైన రీతిలో ఆమెను డిజైన్ చేశాడు. ఇప్పుడు ప్రవక్తల కంటే అధికమైన ప్రేమను కలిగి ఉండవలసినది ఎవరంటే ఆ యొక్క లోరుహామాయి ఉన్నది. ప్రవక్తల కంటే హై స్టేజ్లో ఉన్నదామె, ప్రవక్తల కంటే ప్రథమ స్థానంలో ఉందామె. దేవుని యొక్క సింహాసనం మీద దేవుని యొక్క కుడిపార్శ్వముగా కూర్చునే అధికారము ఈ యొక్క లోరుహామ కలిగి ఉన్నది. కానీ ఈ యొక్క వ్యక్తి ఎక్కడ ఉన్నదంటే వేశ్య గృహాల్లో తిరుగుతూ ఉంది తన తల్లిదండ్రులను బట్టి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తన తల్లిని బట్టి తన యొక్క తండ్రిని బట్టి వెళ్ళి వేశ్య గృహాల్లో తిరుగుతుంది ఆమె. ఆమె ఎవరంటే ఈ యొక్క హోషేలో భాగమైంది. ఆమె ఎవరంటే హోషేయ శరీరంలో శరీరమైంది. ఈమె ఎవరంటే హోషేయలో ఆమె ఎముకలో ఎముకై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు హోషేలో ఎముక కానీ, హోషేలో శరీరంలో శరీరం కానీ, హోషే మనసులో మనసై ఉంది, హోషే తలంపులో తలంపై ఉంది. కానీ ఈమె శరీరంగా వేర్చిపరచబడి వేశ్య గృహాల్లో ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ యొక్క కుమారులు దేవునిలో భాగమై ఉన్నారు, దేవునిలో శరీరంలో శరీరమై ఉన్నారు, వాక్యంలో వాక్యమై ఉన్నారు, ఆత్మలో ఆత్మై ఉన్నారు. హల్లెలూయా. ఏమండి వాక్యం దృష్టి పెట్టండి, ఏమైంది తొలిపేసింది నేను చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ దేవుని కుమార్తెలు ఏమై ఉన్నారంటే వాక్యంలో వాక్యమై ఉన్నారు, శరీరంలో శరీరమై ఉన్నారు, ఆత్మలో ఆత్మై ఉన్నారు, దేవుని యొక్క మనసులో మనసై ఉన్నారు. దేవుడు ఏమై ఉన్నాడో అవన్నీ కూడా వీళ్ళై ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే శరీరం రీత్యా శరీరం బట్టి పాపంలో జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనము పాపంలో ఎందుకు జీవిస్తున్నామంటే శరీర రీత్యా పాపంలో జీవిస్తూ ఉన్నాము, కానీ ఆత్మలో మనము దేవునిలో భాగమై ఉన్నాం. ఆత్మలో మనం దేవుని మనసు మన మనసు ఏకమై ఉన్నది. ఆత్మలో మనము దేవుడు ఏమై ఉన్నాడో మనమై ఉన్నాం, అదే ఉన్నాం. ఆత్మలో దేవుడు పరిశుద్ధుడైతే మనము కూడా పరిశుద్ధులమై ఉన్నాం. ఆత్మలో దేవుడు పరిపూర్ణుడైతే మనము కూడా పరిపూర్ణమై ఉన్నాం. ఆత్మలో దేవుడు పలకబడిన మాట ద్వారా ఈ సృష్టిని ఏలితే ఆత్మలో నీవు కూడా పలకబడిన మాట ద్వారా ఈ సృష్టిని ఏలే అధికారాన్ని కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆయన సూర్యుడితో మాట్లాడితే సూర్యుడు ఆగిపోయాడు, నక్షత్రాలతో మాట్లాడితే నక్షత్రాలు ఆగిపోయినాయి, జంతువులతో మాట్లాడితే జంతువులు ఆగిపోయినాయి. ప్రతిదీ కూడా ఆయన ఏమై ఉన్నాడో అదే మనమై ఉన్నాం. హల్లెలూయా. అయితే ఆయన ఏమై ఉన్నాడంటే ప్రేమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమై ఉన్నాడు. ఆయన సమస్తాన్ని కూడా ప్రేమతోనే చేయిస్తాడు. ఒక కక్షతోనో, ఒక స్వార్థంతోనో, ఒక అసూయతోనో, ఒక భయంకరమైన కార్యాలతోనో ఆయన జయించడానికి, ఎదుటి వ్యక్తిని జయించడానికి ఆయన ప్రయత్నం చేయడు. కానీ శత్రువుని ఆయన ఎలా జయిస్తాడంటే
ప్రేమతోనే జయిస్తాడు. హల్లెలూయా. ఈ సాతానుడు అయితే అక్రమమైన మార్గంలో ఆ భయంకరమైన కార్యాలు గుండా వెళ్ళి వాడు జయించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడైతే ఎల్లప్పుడూ కూడా ప్రేమతో జయిస్తాడు. హల్లెలూయా. అందుకే ఈ యొక్క వధువుని, ఈ యొక్క బ్రైడ్ని దేవుడు హోషేను ఆ మార్గంలోకి ఎందుకు వెళ్ళమంటా ఉన్నాడంటే, దేవుడు అతనిలో ఉన్న వాక్యంలో, దేవునిలో ఉన్న ప్రేమను ఈ యొక్క స్త్రీ గుర్తించాలి. ఈ వాక్యంలో ఉన్న ప్రేమను, దేవునిలో ఉన్న ప్రేమను ఆ స్త్రీ ఎప్పుడైతే గుర్తిస్తాదో ఆ ప్రేమకు బానిసయ్యి ఎన్నడూ కూడా అతని నుండి బయటికి తొలగిపోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయదండి. హల్లెలూయా. నిజముగా ప్రేమను రుచి చూసిన వ్యక్తి అండి మరొక చోటకి వెళ్ళిపోవడానికి కానీ, భర్తను విడిచిపెట్టి వేరొక పురుషుని ఆశ్రయించడానికి కానీ, ఎటువంటి విషయంలో చచ్చిపోతారు కానీ అసలు ఎంత మాత్రం కూడా వారు పాపం చేయరండి. హల్లెలూయా. నిజంగా ప్రేమ అంత గొప్పదండి. ప్రేమ మరణము కంటే బలమైంది అది. ఇప్పుడు ఈ యొక్క ప్రేమను ఎరిగిన వ్యక్తి ఖచ్చితంగా ఈ కాలం మీద ప్రవర్తన్నాడండి. భార్య అత్తమాటుగా అమ్మగారింటికి వెళ్ళిపోద్దట. అమ్మ అంటదట. అత్తమాటుగా అమ్మగారు అంటూ ఉంటుందండి. నాన్నగారి మీద అమ్మగారి మీద ఉన్న ప్రేమ భర్త మీద ఉండదు. ఎందుకంటే వాళ్ళు కన్నారు కాబట్టి. హల్లెలూయా. అయితే భర్త సరైన ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఆమెకు చూపించి తన తల్లిదండ్రులు కూడా మర్చిపోయే అంత ప్రేమ ఆ వ్యక్తి చూపించినప్పుడు ఏంటండి, మరి ఎన్నడూ కూడా తల్లిదండ్రులు చూడదంట ఆమె. హల్లెలూయా. ఎన్నడూ కూడా అమ్మ నాన్న ఇంటికి వెళ్తానని మళ్ళీ ఆమె పేరు ఎత్తదంట ఆమె. ఎందుకంటే ఆ ప్రేమ అంతా ఎక్కడ దొరుకుతుందంటే ఆమె భర్త దగ్గర ఆమెకు దొరుకుతుంది. అది ఎప్పుడైతే ఆ ప్రేమను రుచి చూచిందో, ఆ పరిశుద్ధమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమకు రుచి చూచిందో, ఆ ప్రేమకు ఆమె బానిస అయిపోతుందని. హల్లెలూయా. ఇప్పుడు హోషే కూడా ఆ యొక్క భార్యను ఆ విధంగానే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవుడు కూడా మనల్ని ఆ విధంగానే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అని కండిషన్ పెట్టట్లేదు ఆయన. అని అన్కండిషనల్ ఓట్ చేసి ఇచ్చాడు మనకి. హల్లెలూయా. ఆదాముకు కండిషన్ ఇచ్చాడు, ఆదాముకి ఇచ్చాడు ప్రమాణం. కానీ ఆదాము ఆ యొక్క ప్రమాణానికి పడిపోయాడు, నిలబడలేకపోయాడు. కానీ అబ్రహాముతో ఏమని ప్రమాణం చేశాడు తెలుసా? నీవు నన్ను సేవించినా సేవించకపోయినా, నీవు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు నా కోసం నిలబడినా నిలబడకపోయినా, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా కృప నీ నుండి ఎన్నడూ కూడా తొలగిపోదు, నిన్ను విడువను ఎడబాయను కూడా. హల్లెలూయా. నిన్నెన్నడూ కూడా నేను వెంటాడుతూనే ఉంటాను. ఎందుకంటే నువ్వు నా దానివి, ఎందుకంటే నువ్వు నా వాడవి, నువ్వు నా కుమారుడివి, నా ప్రాణము నీ దగ్గర ఉంది, నా యొక్క ఆలోచన నీ దగ్గర ఉంది, నా యొక్క మొత్తం చూపు అంతయు కూడా నీ మీదే ఉంది, నా యొక్క అంతరంగం అంతయు కూడా నీ గురించే కొట్టుకుంటా ఉంది. హల్లెలూయా. చూడండి ఎంతగా యేసుక్రీస్తు తన యొక్క ప్రేయసిని పిలుస్తూ ఉన్నాడు, తన యొక్క వధువుని పిలుస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ఆరాధపడుతూ ఉన్నాడు, ఆయన కొరకు నిరంతరం కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆది నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఆమె కోసమే ఆలోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఈమె మాత్రం ఆ ప్రేమలో ఇంకా పట్టలేదు, ఆ యొక్క ప్రేమను రుచి చూడలేదు. ఆ ప్రేమ అంటే ఏంటో ఈమెకు తెలియలేదు. ఆ ప్రేమ అంటే ఏంటి ఈమెకు తెలియలేక ఆమె ఎంతసేపు కొంచెంసేపు వాక్యం మీద, కొంచెంసేపు ఏమో లోకం మీద, కొంచెంసేపు ఏమో లోక కార్యాల మీద, కొంచెం ఫ్యాషన్ల మీద అలా టైం అలా స్పెండ్ చేస్తూ అలా వెళ్ళిపోతుంది. కానీ ఈమె ఇంకా యేసుక్రీస్తు యొక్క ప్రేమలో పడలేదు. హల్లెలూయా. అయితే ఈ బైబిల్ అంతా కూడా ఒక ప్రేమ గ్రంథమై ఉంది. ఈ బైబిల్ అంతా కూడా ఒక ప్రేమ గ్రంథం అయింది. ఖచ్చితంగా దేవుడు హోషే ద్వారా ఈ యొక్క ప్రేమని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నాడో చాలా స్పష్టంగా బైబిల్ చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ కాలం అంతా కూడా పరిపూర్ణమైన ప్రేమ దిగొచ్చిన కాలం ఇది. హల్లెలూయా. వింటున్నారు కదండి? ఇక్కడ హోషే 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, ఈమె ఆ ప్రేమలో పడకుండా హోషే మ్యారేజ్ తీసుకుని వస్తే మరలా హోషేని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, సంఘశాఖలోకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఆమెకి దేవుడు ఏమో వాగ్దానం చేస్తున్నాడంటే, హోషే ఏమో వాగ్దానం చేస్తున్నాడంటే 6వ అధ్యాయంలో, హోషే గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమి వాగ్దానం చేస్తున్నాడంటే, హోషే గ్రంథం 6వ అధ్యాయం, కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు 6వ అధ్యాయం అండి, 6వ అధ్యాయం మొదటి నుంచి మరలుదుము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, హల్లెలూయా. ఇప్పుడు హోషే భూమిపైకి వచ్చి, యేసుక్రీస్తు భూమిపైకి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, సిలువ వేయబడి రక్తము కార్చి ప్రాణం పెట్టి ఇప్పుడు ఏం పిలుస్తున్నాడంటే, మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును. స్వస్థపరిచి యెహోవాను నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. రండి మనం వివాదం తీర్చుకుందాం. ఎఫెసీ పత్రికలో ఏమంటున్నాడంటే, రండి మన వివాదం తీర్చుకుందాం, మీ పాపములు ఎర్రని వలె కెంపుగా మారిపోయినను హిమమంతా తెల్లముగా మారుస్తాను రండి. హల్లెలూయా. పిలుస్తున్నాడని యేసుక్రీస్తు భూమిపైకి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన తన యొక్క రక్తం పట్టుకొని, ఆ రక్తం యొక్క పాత్రను ఆయన చేతుల్లో పట్టుకొని పిలుస్తూ ఉన్నాడు. ఆయన రండి, నా శరీరం తిని నా రక్తం తాగినవాడు నిత్య జీవం గలవాడు, నేను నిత్య జీవం ఇస్తడానికి వచ్చాను, మీ యొక్క గాయాలు బాగు చేయడానికి వచ్చాను, మిమ్మల్ని స్వస్థపరచడానికి వచ్చాను, మిమ్మల్ని విమోచించడానికి వచ్చాను, మీ గాయాలు కట్టడానికి వచ్చాను. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు విమోచించబడాలంటే, మీ గాయాలు మాన్పించబడాలంటే ఖచ్చితంగా రండి, యెహోవా యొద్దకు మరలి రండి. హల్లెలూయా. ఆయన మనం చీల్చివేసాను, ఆయన మనలను స్వస్థపరచును, ఆయన మనం కొట్టెను. ఆమేన్. హల్లెలూయా. 2 దినములైన తరువాత అదనమాట 3వ దినాన్ని బ్రతికిస్తానని చెప్తా ఉన్నాడు ఇక్కడ. అంటే 3వ దినం ఏదంటే, ఈ కాలమే 3వ దినమై ఉంది. 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చే 3వ కాలంలో, ఇప్పుడు వచ్చే 3000 కాలంలో దేవుడు 3వ దినముగా దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. ఒక ప్రాణములోను, ఆత్మలోను, శరీరంలోను 3 భాగాలుగా ప్రాణంలో ప్రవేశించి ఆ 3వ దినాన్న అంతరంగంలో రక్తంతో సమన్వయం అవుతూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అంతరంగంలో ప్రాణంలోకి వెళ్ళి ఆ యొక్క 3వ భాగంలో అంతర్భాగంలోకి దేవుడు వెళ్ళి ఆ యొక్క 3వ భాగంలో నుంచి నీతో మాట్లాడే సిద్ధపడతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. 2 దినములైన తర్వాత ఆయన బ్రతికిస్తాం. మనం ఇప్పుడు ఆత్మలో చచ్చిపోయి ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 2 దినములు అయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? క్రీస్తుతో మనం బ్రతికిస్తా ఉన్నాడు. అంతరంగంలో ఎప్పుడైతే క్రీస్తు వెళ్తా ఉన్నాడో, అంతరంగంలో ఎప్పుడైతే జన్యు పడతా ఉందో, యేసుక్రీస్తు యొక్క జీవం అంతరంగంలో ఎప్పుడైతే పడతా ఉందో, ఆ జీవము ద్వారా మనము బ్రతుకుతా ఉన్నాం. హల్లెలూయా. అంతరంగంలో చచ్చిపోయిన ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రాణంలో జీవం వెళ్తా ఉందో, ఆ ప్రత్యక్షత వెళ్తా ఉందో, ఆ జీవం వెళ్తా ఉందో, ఆ ఉత్తేజం ఎప్పుడైతే కలుగుతా ఉందో, ఆ వ్యక్తి ఆ వెంటనే బ్రతుకుతా ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా 3వ దినాన్న 3 రాకడలో దేవుడు ప్రాణంలోకి అడుగు పెడతా ఉన్నాడు. ఏ విధంగా అడుగు పెడుతున్నాడు తెలుసా? ఈరోజు మొదటి యొక్క ఆ యొక్క క్రమం ఏంటంటే, మోషే ద్వారా దేవుడు వచ్చాడు భూమిపైకి. మోషే ద్వారా దేవుడు భూమిపైకి వచ్చాడు. 3 నిర్గమములు ఉన్నాయి బైబిల్లో. 3 నిర్గమంలో మొదటి నిర్గమం ద్వారా మోషే వచ్చాడు. ఆ యొక్క కొండ పైన ఆ యొక్క వాక్యం వెళ్ళి 10 ఆజ్ఞలు పలక తీసుకొచ్చి, వాక్యం తీసుకొచ్చి శరీరాన్ని శుద్ధి చేశాడు ఆయన. హల్లెలూయా. తర్వాత నిర్గమం యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆ వాక్యాన్ని తీసుకొచ్చి ఆత్మను శుద్ధి చేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఇది 3వ నిర్గమం అయింది. ఇప్పుడు 3వ నిర్గమంలో విలియం మ్యారియన్ బ్రనహం అనే వ్యక్తిని దేవుడు పంపించి ఆ యొక్క సన్సెట్ మౌంటైన్ పైకి తీసుకెళ్లి ఆ వాక్యాన్ని ఇచ్చి, ఆ 7 ముద్దల గ్రంథం ఇచ్చి, ఆయన రక్తంతో ఈ రోజు ప్రాణంలో అడుగు పెడతా ఉన్నాడు ఆయన. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. ఈ 3వ నిర్గమంలో జరిగేది ఏంటో తెలుసా?
7 ముద్రల గ్రంథం యొక్క ప్రత్యక్షత ద్వారా ఆయన ప్రాణంలోకి అడుగు పెడతా ఉన్నాడు. ఆయన ప్రాణంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ చచ్చిపోయిన జీవము, ఆ మృతమైపోయిన జీవము, ఆ ఏదైనా తోటలో మృతమైపోయిన ఆ జీవము, ఆ శాపం పొందుకున్న ఈ వ్యక్తి ఇప్పుడు బ్రతికి నిత్య జీవముతో నూతన ఏదైనా ప్రవేశిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నిజముగా ఈరోజు దేవుని కుమారులు కుమార్తెలు ఆ యొక్క నూతన ఏదైనాలోకి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని పట్టుకుని, యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని పట్టుకుని, ఆయన యొక్క ప్రత్యక్షతను పట్టుకొని, ఆయన యొక్క జీవన పట్టుకొని ఆ నూతన ఏదైనాలోనికి ప్రవేశించడానికి ఈరోజు వధువు సిద్ధపడి ఉన్నది ఆయన. హల్లెలూయా. నిజముగా ఆ యొక్క జీవం మనం పొందుకోవాలి, ఆ యొక్క కృప మనం పొందుకోవాలి. ఆ 7 ముద్రల ప్రత్యక్షత ఎప్పుడైతే మన జీవంలోకి వస్తూ ఉందో, అందులో ఉన్న జీవము 7 ముద్రల ప్రత్యక్షత ఈరోజు శరీరంను గూర్చి, రక్తంను గూర్చి దేవుడు గొప్ప బయలుపాటు గ్రంథం ద్వారా ఇస్తా ఉన్నాడు దేవుడు మనకి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? నిజంగా శరీరము తీసుకొని, ఇది యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తం, దీన్ని త్రాగువాడు ఎల్లప్పుడు కూడా మరణించడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలో దాటేశాడు అన్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇంకానే ఇప్పుడు ఇది నా తండ్రి రాజ్యంలోకి వెళ్ళే వరకు కూడా నేను దాన్ని త్రాగను, ఇది మీకు జ్ఞాపకార్థముగా ఇస్తా ఉన్నాను. అయితే అసలైన శరీరం, అసలైన రక్తం మీరు తీసుకున్నప్పుడు మీరు నిత్య జీవముతో ఆ యొక్క నూతన రాజ్యంలోకి, నూతన యెరూషలేములోనికి, నూతన ఏదెనులోనికి మీరు ప్రవేశిస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నూతన ఏదెనులోకి వెళ్ళాలంటే, నూతన వాక్యంలోకి వెళ్ళాలంటే, నూతన యెరూషలేమునికి వెళ్ళాలంటే మనము 7 ముద్రలో నుంచి వచ్చిన గ్రంథంలో నుంచి వచ్చిన ప్రత్యక్షత మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు 7 ముద్రల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, 7 ఉరుముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, 7 ఉరుముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 7 ముద్రలో నుంచి 7 ఉరుములు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు 7 ఉరుములు కూడా దేవుడు వధువునికి సేకరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 7 ఉరుములు కూడా లోకానికి తీర్పుగా ఉన్నాయి. వాళ్ళకి ఉరుముల కింద కనపడుతున్నాయి, బడబడబడబడమని ఏదో సౌండ్ల కింద కనపడుతున్నాయి. వాళ్ళకి బెదిరిపోతూ ఉన్నారు, పారిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఉరుము అనగా ప్రవక్త అన్నాడు, స్వరం అన్నాడు. వధువుకైతే స్వరం వస్తుంది, డినామినేషన్కి అయితే అది ఉరుము కింద, తీర్పు కింద కనపడుతుంది. ఒక పెద్ద ఉరుము బడేయమన్నాడు, అటు ఇటు పారిపోతా ఉన్నారు అంతే. హల్లెలూయా. నిజముగా దేవుని యొక్క కుమార్తెలు, దేవుని యొక్క కుమారులు అయితే ఆ యొక్క స్వరమును జాగ్రత్తగా వింటా ఉన్నారు. ఆ స్వరంలో నుంచి ఒక ప్రత్యక్షత వస్తూ ఉంది. ఆ స్వరంలో నుంచి ఏ ప్రత్యక్షత వస్తుందో తెలుసా? ఓ ప్రియురారా, నా ప్రియ సఖి, నా హృదయం అంతా కూడా నీవే ఉన్నావు, నీ కోసం నేను రక్తం కాచాను, నీ కోసం నేను ప్రాణం పెట్టాను, నీ కోసం నేను నా శరీరం అంతా కూడా పూర్తిగా విచ్ఛిన్నం చేసుకున్నా ఉన్నాను. నేను నీ కోసం రక్తం పెట్టాను, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నేను నీ కోసం నా విమోచన మొత్తం ఇచ్చేశాను, నా జీవం మొత్తం నీకు ఇచ్చేశాను, నా సర్వదాస్తి నీవై ఉన్నావు. హల్లెలూయా. నా సింహాసనమే నీదై ఉన్నది, నేను నీ వాడను, నీవు నా వాడవు, నీవు నా వధువై ఉన్నావు. ఓ వధువా, నీవు ధన్యురాలు అని చెప్పి దేవుడు ఆ వధువును పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే మెల్లని స్వరం వింటా ఉన్నారో, ఎవరైతే మెల్లని స్వరం వింటా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు సిద్ధపడిపోతూ ఉంటారండి. ఖచ్చితంగా వాళ్ళు సిద్ధపడిపోతూ ఉంటారు. చూడండి, చికాకి బాలుడు కోసం ఈ కాలం యొక్క ప్రవక్త చెప్పాడు. ఈ చికాకి బాలుడు అండి వివాహం చేసుకోవడానికి పెండ్లి కుమారుడుగా భూమిపైకి వచ్చాడు. ఆ పెండ్లి కుమారుడిగా వెళ్తున్నప్పుడు ఈ చికాకి బాలుడు వస్తున్నాడని చెప్పి ఈ యొక్క కుమార్తెలందరూ కూడా చక్కగా నాజూగ్గా ఫ్యాషన్ షోలోకి వెళ్ళి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా పెదాల నుంచి, కళ్ళు నుంచి మొత్తం బాడీ అంతా కూడా చక్కగా అలంకరించుకొని, పొట్టు పొట్టు బట్టలు వేసుకుని, ఇంకా నా యొక్క శరీర అందాల చేత అతన్ని ఆకర్షించాలని ఒకరు, నా యొక్క అందం చేత ఆకర్షించాలని ఒకరు, నా యొక్క బ్యూటీ చేత ఆకర్షించాలని ఒకరు, లేకపోతే నా డబ్బు చేత ఆకర్షించాలని ఒకరు, లేకపోతే నా యొక్క కార్యాల చేత ఆకర్షించాలని ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాలు వేసుకుని ఆ యొక్క ఫంక్షన్లోకి వచ్చి భరతనాట్యం చేస్తున్నారు అందరూ కలిసి. హల్లెలూయా. నేను గొప్ప అంటే నేను గొప్ప, ఓయ్ నా చీర చూసావా 50,000 ఇది. హల్లెలూయా. నేను అక్కడ ఫ్లాట్ కట్టాను, ఎంత అనుకున్నావు?
కోట్లు 50 లక్షలు 50 కోట్లు పెట్టి చర్చి కట్టాను నేను. హల్లెలూయా. నాది అలాగే ఇలాగే మొత్తం చాలా భయంకరంగా వారి గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేస్తుంది ఒక అమ్మాయి. ఆ ఫంక్షన్లో పని మనిషిగా కొండల తోమడానికి వచ్చింది. వాళ్ళు తినేసిన ప్లేట్లన్నీ కడగడానికి వచ్చింది. ఎవరు వింటున్నారా? ఆ పాప ఆ ఇంట్లో పని ఆ ఫంక్షన్లో, ఆ పెద్ద ఫంక్షన్లో, కోటీశ్వర్ల ఫంక్షన్లో ఒక చిన్న పని మనిషి అక్కడ అంట్లు తోముకుందామని వాళ్ళు తిన్న ప్లేట్లు కడగడానికి వచ్చింది. ఆ తిన్న ప్లేట్లు కడగడానికి వచ్చి ఆ మూల కూర్చుని ఆ టేప్ రికార్డ్ అక్కడ పెట్టుకుందంట. ఓ టేప్ రికార్డ్ పెట్టుకుని అందులో నుంచి ఒక స్వరం వస్తుందంట. అందులో నుంచి ఒక స్వరం వస్తూ ఉంటే ఆ స్వరం వింటూ ఈ యొక్క స్త్రీ కొండలు తోముకుంటూ ఉంది. పక్కన వచ్చి ఆ డిస్కో డ్యాన్సులు వింటలేదు ఆమె. లేకపోతే అక్కడ పక్కన ఏం జరుగుతుందో, ఈ పక్కన ఏం జరుగుతుందో, వాళ్ళు ఎలా డ్యాన్స్లు వేస్తున్నారు, వాళ్ళు ఎలా స్టెప్లు వేస్తున్నారు, వాళ్ళు ఎన్ని గొప్పలు చెప్తున్నారు, ఇవన్నీ ఆమె ఏం వింటలేదట. హల్లెలూయా. ఇప్పుడు మనుషులు ఉన్నారంటే ఊరంతా ఏం జరుగుతుందో కావాలి. ఊరంతా ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ చర్చలు ఏం జరుగుతుంది, వీళ్ళ చర్చలు ఏం జరుగుతుంది, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, మొత్తం డేటా అంతా సేకరించుకుని కూర్చుంటారు ఇక్కడ. హల్లెలూయా. ఏం ఉపయోగం ఏంటో మనకేం తెలియదు అది. కానీ మొత్తం డేటా అంతా మాత్రం సేకరించి కూర్చుంటారు. వాళ్ళకి ఎందుకు ఉపయోగమో, టైం ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నారు వారికే తెలియదు. కానీ ఈ స్త్రీ మాత్రం అక్కడ కూర్చుని ఎవరిని పట్టించుకోవట్లేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమి పట్టించుకోవట్లేదు. ఆమె నేరుగా టేపు మీదే దృష్టి పెట్టింది. అందులో నుంచి ఆ యొక్క ప్రియుడి యొక్క స్వరం వింటా ఉందంట. హల్లెలూయా. ఆ ప్రియుడు సీక్రెట్గా వచ్చి ఏం చెప్పాడంటే, ఇంతగా పెండ్లి కుమారుడు ఎవరంటే రాకుమారుడు అన్న సంగతి ఎవరికి తెలియదు. ఈ రాకుమారుడు కూడా ఒక పేద అబ్బాయిలాగా వచ్చాడు ఈ అమ్మాయి దగ్గరికి. ఈ చరిత్రకు ముందే కొండలు తోమడానికి వచ్చి ముందే ఒక పేద అబ్బాయిలాగా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఒక పేద అబ్బాయిలాగా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావు అన్నాడు. చేసుకుంటాను అన్నాడు. చాలా తికమక పడిపోయింది, ఆలోచన పడిపోయింది, చాలా ఇబ్బంది పడిపోయింది. అక్కడ చక్కగా ప్రేమించింది, ఇద్దరు ప్రేమించుకున్నారు. చక్కగా అక్కడ నేను మరలా వస్తాను, కలుస్తానని చెప్పేసి ఆమెకు ఒక వాగ్దానం చేశాడు. అతను వెళ్ళిపోయాడు. అతను ఒక ఆయుధం ఇచ్చాడు, ఒక టేప్ ఇచ్చాడు, అతను స్వరం ఇచ్చాడు. ఆ స్వరాన్ని అప్పుడప్పుడు ఆ టేప్ వేసి వింటూ ఉంది. ఎక్కడ కూడా ఆమె దృష్టి ఎక్కడ పెట్టలేదు. కానీ ఈ స్వరం మీదే నా ప్రియుడు వస్తాడు, నా రాజు వస్తాడు, నన్ను ఎక్కించి తీసుకెళ్ళిపోతాడు గుర్రం మీద అని చెప్పి చక్కగా పాడుకుంటూ ఆ వాక్యం వింటూ ఉంది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు రాకుమారుడు వచ్చేది ఎవరంటే రాకుమారుడు వస్తున్నాడు. రాకుమారుడు వస్తూ ఉంటే ఈ అమ్మాయి దృష్టి ఏం పెట్టలేదు కదండి, శుభ్రంగా కొండలతో కూడా స్వరమే వింటూ ఉంది. ఈ రాకుమారుడు వచ్చి వాళ్ళు చూశాడంట. స్టెప్పులు మాత్రం మామూలుగా లేవు. డిస్కో డ్యాన్స్లు, లైట్లు, పచ్చ లైట్లు, ఎర్ర లైట్లు తెగ వెలిగిపోతున్నాయి అక్కడ. హల్లెలూయా. మీరు డిస్కో డ్యాన్స్ చూసారో లేదో నాకు తెలియదు. చాలా భయంకరంగా ఉంటుంది. మొత్తం అన్ని లైట్లు ఒకేసారి వెలిగేస్తాయి. మొత్తం గిరగిర మొత్తం డిస్కో మామూలుగా లేదండి అక్కడ. వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు, తాగుతున్నారు, తింటున్నారు. ఆ రాకుమారుడు వచ్చిన వెంటనే మేమే కనిపించాలనుకున్నారు కానీ వచ్చే సమయం మర్చిపోరు. ఎందుకని వీళ్ళు డ్యాన్సుల్లో మునిగిపోయారు. వీళ్ళ యొక్క మాటల్లోనూ వీళ్ళ యొక్క కార్యాలను ఫుల్గా మునిగి తేలిపోతూ ఉన్నారు. రాకుమారుని పట్టించుకునే నాదులు లేడు ఇక్కడ. హల్లెలూయా. అయితే ఈయన ఏం చేశాడంటే అలా చూసి ఆ తలుపుకు చేరబడి చూసి ఇక్కడ ఎవరు మనకు సంబంధించిన లేరని మెల్లగా వచ్చి విశ్రాంతి తీసుకుందామని తోట పక్క వచ్చాడు. ఆ పక్కన స్వరం మీద దృష్టి పెట్టి అంట్లు తోముకుంటా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఇతని దృష్టి అక్కడ పడిందో ఇతని వెంటనే కళ్ళు నక్షత్రాలు మెరిచాయి. నేను మాటిచ్చిన నా యొక్క ప్రియ సఖి ఇక్కడ ఉంది, ఇప్పుడు నేను మాట్లాడతానని చెప్పి నేరుగా రాకుమారుడిగా వచ్చాడు. నా కుమారుడు వచ్చేటప్పటికి ఈమెకి చెయ్య దడొచ్చేస్తుంది, వణుకుపోయి అంట్లు తోముతుందిగా చేతులు వణుకుపోతున్నాయి, చాలా భయపడిపోతుంది. ఈ రాకుమారుడు ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ పని ఏంటి, ఇంతకీ ముందు క్యాసెట్ ఇచ్చిన వ్యక్తి ఇతను అన్న సంగతి ఇవిడికి తెలియదు. ఇతను వేరే రూపంలో వచ్చాడు, మారు రూపంలో వచ్చాడు. ఇప్పుడు రాజకుమారుడిగా వచ్చాడు. రాజకుమారుడిగా వచ్చి ఈ వ్యక్తిని కలుసుకున్న తర్వాత ఈమె చేతులు దడొచ్చేతనే, వణుకు పుడుతుంది, చాలా భయపడుతుంది. ఆమె భయపడి ఆమె ఒంట్లు తోముకున్నప్పుడు గమనించి నీ యొక్క పనితనం నాకు చాలా నచ్చింది, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. హల్లెలూయా. ఈవిడ కరెంట్ షాక్ కొట్టేసినట్టు అయిపోయింది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే, మీరు రాకుమారులు, నేనెక్కడ మీరెక్కడ,
హల్లెలూయా. నేనెక్కడ, మీరెక్కడ? నా జీవితం ఎక్కడ, మీ జీవితం ఎక్కడ? మీరు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుండే వ్యక్తి, నేను అంట్లు తోముకునే వ్యక్తిని. నా జీవితం ఎక్కడ, మీ జీవితం ఎక్కడ? ఇది సెట్ అయ్యే పని కాదు అంటుంది ఆమె. లేదు లేదు, నేను నీ గుణశీలాన్ని చూస్తున్నాను, నీ యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తున్నాను, నేను నీ పనితనాన్ని చూస్తున్నాను, నీలో ఉన్న ఆ మంచి లక్షణాలు నేను చూస్తూ ఉన్నాను. నీ లక్షణాలు నా లక్షణాలు. నువ్వే విధంగా కష్టపడి పని చేస్తున్నావో నాది కూడా అదే స్వభావం. నువ్వే విధంగా పని మీద దృష్టి పెట్టావో నేను కూడా నా పని మీద దృష్టి పెట్టేవాడిని. హల్లెలూయా. నువ్వే విధంగా మాట ఇచ్చిన వ్యక్తి మీద దృష్టి పెట్టి వేరే అబ్బాయిల మీద చూడకుండా ఈ స్వరం మీదే పెట్టావు చూసావా, నీ నమ్మకం నాకు నచ్చింది. అందుకు నేను నిన్ను ఇష్టపడతా ఉన్నాను. అర్రే, నాకు ఒక అబ్బాయి స్వరం ఇచ్చాడని నీకెలా తెలుసు? అతని యొక్క విగ్గు తీసి నేనే ఆ కుమారుని. హల్లెలూయా. నేనే ఆ కుమారుని ఎప్పుడైతే ముసుగు తీశాడో అప్పుడు వెంటనే ఆమె ఆనందంతో, చక్కని ఆనందంతో నిండిపోయింది ఆమె. అప్పుడు ఏం చేశాడు తెలుసా ఆయన? ఒక పెండ్లి ఉంగరాన్ని తీసి ఇచ్చాడు. ఒక పెండ్లి ఉంగరాన్ని తీసుకొచ్చి నేను మరలా వస్తాను నేను వచ్చినప్పుడు నిన్ను ఈ యొక్క వివాహం చేసుకుని తీసుకెళ్ళిపోతాను. దానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. ఈమె ఎలాగుందో చూడండి. ముందు క్యాసెట్ పొందుకుంది, క్యాసెట్లో నుంచి జీవాన్ని పొందుకుంది. ఈ జీవంలో నుంచి ఆ యొక్క దృష్టి మీద ఆ క్యాసెట్ మీద పెట్టింది. ఆ యొక్క జీవము ఒకానొక రోజు, ఆ యొక్క స్వరం వింటున్న స్వరము ఒకానొక రోజు ఆమెను కలుసుకుంటా వచ్చేసింది. హల్లెలూయా. ఒకప్పుడు అబ్రహామునండి దేవుడు అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు, స్వరంతో మాట్లాడాడు. నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. అతను నమ్మి వెంబడించడం మొదలుపెట్టాడు. వెంబడించి నమ్మి 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 ఎప్పుడైతే వెళ్ళి ఆ సింధూర వనంలో ఆ యొక్క గుడారం వేసుకుని అక్కడ కూర్చున్నాడో, ఒక రోజు దేవుడు ఏం చేశాడంటే ఏ వ్యక్తి అయితే స్వరంతో మాట్లాడాడో ఆ వ్యక్తి ఇప్పుడు శరీరం ధరించుకుని అబ్రహాం దగ్గరికి వస్తా ఉన్నాడు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనకి స్వరం ఇచ్చాడు. ఈ స్వరాన్ని ఎప్పుడైతే నువ్వు దృష్టించి దీన్ని చదువుతూ సహవాసం చేస్తూ ఆ యొక్క సంగతులన్నీ దీంట్లో ఉన్నాయని ఎరిగి దీని మీద దృష్టి పెట్టి ఎప్పుడైతే మనం చదువుతూ ఉన్నామో పరిశుద్ధాత్మ మీద ఆసక్తి కలిగి లోక కార్యాలన్నీ పక్కన పెట్టి, లోక తలంపులన్నీ పక్కన పెట్టి, ఆ యొక్క సొల్లు కబుర్లన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే మనం ఈ యొక్క వాక్యం మీద దృష్టి పెడతామో, హల్లెలూయా, ఖచ్చితంగా దేవుడు ఒకనొక రోజు శరీరధారి నేను కలుసుకుంటాడు. నువ్వు శరీరధారి ఎప్పుడైతే కలుసుకున్నావు, అబ్రహాము శరీరధారి కలుసుకున్న తర్వాత వాగ్దాన కుమారుడు వచ్చాడు. శరీరధారి అయిన వ్యక్తిని చూడకుండా, శరీరధారి అయిన వ్యక్తిని కలుసుకోకుండా వాగ్దాన కుమారుని కలుసుకోలేదు. వ్యక్తి వాగ్దాన కుమారుని కలుసుకోవాలంటే వాగ్దాన కుమారుడు ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. వాగ్దాన కుమారుడు నీ గర్భంలో నీ పెరిగే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. నీ గర్భంలో యేసుక్రీస్తు రావాలంటే ముందు శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తుని కలుసుకోవాలి. శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తును కలుసుకోకుండా, ఆ మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షతను చూడకుండా నీకు ఆ యొక్క వాగ్దాన కుమారుడు లేడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీ ఎప్పుడైతే కలుసుకుందో, ఇప్పుడు ఆ కలుసుకున్న మాట ఇచ్చాడు, నేను పెళ్లి చేసుకుంటాను. నా పెళ్లి యొక్క ప్రమాణం ఏంటంటే ఇది ఉంగరం. ఉంగరం ఏంటంటే ప్రవక్త అన్నాడు పరిశుద్ధాత్మ బాప్టిజం అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్టిజం ఆ ఉంగరం ఎప్పుడైతే పొందుకుందో ఈ స్త్రీ ఎట్టుకెళ్ళి ఆ ఉంగరం పెట్టుకుని శుభ్రంగా అడ్డు తోముకుంటుంది. తల మెరిసిపోతుందో పక్క నుంచి. ఆ యొక్క డిస్కో డ్యాన్స్ చేసిన వాళ్ళు అందరూ ఫంక్షన్ అయిపోయింది. పెండ్లి కుమారుడు ఎక్కడంటే ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళిపోయాడో ఎవరికి తెలియదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళిపోయాడో ఎవరికి తెలియలేదు. శిష్యులకే డౌట్ వచ్చేసింది, ఏంటి అప్పుడే వచ్చేసాడు, నువ్వు ఇంకా బాప్టిజం ఇచ్చి యోహాను రావాలి కదా అంటున్నారు వీళ్ళు. హల్లెలూయా. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు, చక్కబెట్టాడు, అన్నీ అయిపోయింది. తర్వాత నేను వచ్చాను, ఆయన ఎలా చేశాడు నాకు అలా చేస్తారన్నాడు. ఈ విషయం కూడా జనాలకు తెలియలేదు. అంటే ఈ యొక్క వ్యక్తులందరూ కూడా, ఈ యొక్క అమలికలందరూ కూడా ఇలాగంటున్నాను ఏమనుకోకండి, ఈ యొక్క అందచందాలు చూపించి వాళ్ళ పబ్బుల్లో వాళ్ళ పనుల్లో వారు నిమగ్నమైపోయారు. కానీ వారి జీవితాల్లో మనుష్య కుమారుడు వస్తూ ఉన్నాడని కానీ, దేవుని యొక్క రాకడ జరుగుతుందన్న కానీ, పరిశుద్ధాత్మ లోనికి వస్తుందన్న సంగతి కానీ వారు ఎంత మాత్రం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. హల్లెలూయా. వాళ్ళ పబ్బుల్లో వాళ్ళు మునిగిపోయారు, వారి పనుల్లో వారు మునిగిపోయారు, వారి జీవితాల్లో వారు మునిగిపోయారు.
వాళ్ళ దృష్టి అంతా కూడా చీరల మీద, బంగారం మీద, లేకపోతే ఇట్ల మీద ఉంది, కానీ వారి దృష్టి వాక్యం పైన పెట్టలేదు. హల్లెలూయా. అందుచేత ఎంత పొట్టి బట్టలు వేసాము, ఎంతమందిని మనం ఆకర్షించాము, లేకపోతే ఎన్ని ఫ్యాషన్లు మనం చేసాం, ఆవిడకంటే నేను ఎక్కువ వేసుకున్నాను లేదా, ఆవిడకంటే నేను ఎక్కువ కట్టాను లేదా, ఆవిడకంటే నేను ఎక్కువ సంపాదించాను లేదా, ఆవిడకంటే నేను పెద్ద పొజిషన్లో ఉన్నాను లేదా, ఇలా చూసుకున్నారు. కానీ వాళ్ళు హల్లెలూయా. ఇక్కడ మనిషి కుమారుడు వస్తున్నాడు, పొందుకోవాలి, మిస్ అయిపోతామేమో, ఎదురు చూడాలి, జాగ్రత్తగా ఆతృతగా కంటి మీద రెప్పేయకుండా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలన్న సంగతి వీళ్ళకి ఎవరికి లేదు అసలు. హల్లెలూయా. కానీ నేరుగా పెండ్లి కుమారుడు వచ్చాడు, ఈ యొక్క పాపం చూశాడు, ఉంగరం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చి ఏంటమ్మా ఉంగరం మెరిసిపోతుంది, ఎక్కడ కొట్టేశావు అంటున్నారు. హల్లెలూయా. ఎక్కడ కొట్టేసావంటే ఉంగరం తలతల మెరిసిపోతుంది. అలా అనకండి సిస్టర్స్, దయచేసి అలా అనొద్దు. ఈ యొక్క ఉంగరం నా యొక్క రాకుమారుడు ఇచ్చాడు, ఇది నాకు వివాహం యొక్క గుర్తుగా ఇచ్చాడు, నన్ను వివాహం చేసుకుంటానని చెప్పాడు. నిన్ను వివాహం చేసుకుంటాడా? అసలు నీ ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? హల్లెలూయా. నువ్వేంటి, నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? అసలు నువ్వు ఆ రాకుమారుడు వచ్చి నేను చేసుకుంటాడా? హల్లెలూయా. మీరు నవ్వుతూనే ఉండండి, కానీ ఆయన వాగ్దానం చేసింది నాకు, ఆయన చెప్పింది నాకు, ఆ స్వరం విన్నది నేను, ఆ మనిషిని చూసింది నేను. నువ్వేమైనా అనుకో, నువ్వేమైనా చేసుకో, మీరేమైనా అనుకోండి, మీరు ఏదైనా చేసుకో, మీరు మీ పబ్బుల్లో మీరు మునిగిపోండి, నా వాగ్దానం మాత్రం నాకు ఉంది. హల్లెలూయా. ఇది వధువు యొక్క ధైర్యం. వధువు యొక్క ధైర్యం ఏంటంటే, ఎవరో ఏదో చెప్పారనో, ఎవరో ఏదో చేశారనో, ఎవరో ఏదో అనుకున్నారనో, ఎవరో ఏదో మాట చేశారనో, ఏదో నిందలేశారనో కంగారు పడిపోయి గలిబిలి అయిపోతుంది వధువు. హల్లెలూయా. వధువు ఏమవుతుందండి? కంగారు అయిపోయి గలిబిలి అయిపోయి, అయ్యి బాబోయ్ వాళ్ళు అలాగనే ఎత్తున్నారు, ఎత్తపోటు లేదంట, ఎత్తపోటు అయిపోయిందంట, ఇలాగైపోయిందంట, ఇలాగైపోయిందంట, అలా ఎలా చెప్తున్నారు, వీళ్ళు ఎలా చెప్తున్నారు అనుకోదు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ వధువు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఆమె జీవితంలో కలిగి ఉంటే ఆమె ఎన్నడూ కూడా వెనుతిరిగి చూడదు. ఆమె దృష్టి అంతయు కూడా వాక్యం పైనే ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు అలాంటి ప్రత్యక్షత ఇప్పుడు హోషేయ ఆ యొక్క వాగ్దానం చేస్తా ఉన్నాడు. హోషేయ వచ్చి ఆమెకు వాగ్దానం చేస్తున్నాడు. 2 దినములైన తర్వాత ఆమెకు ఉంగరం పెట్టేసి, 2 దినములైన తర్వాత నిన్ను తీసుకెళ్ళిపోతాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హోషేయ ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క స్త్రీకి ఉంగరం ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ యొక్క ఉంగరం పట్టుకుని ఆయన కోసం ఎదురు చూస్తా ఉంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఆ ఉంగరం ఏదో కాదు కానీ 7 ముద్రల గ్రంథం. ఎంతమంది ఉంగరం ఉందండి? ఎంతమంది ఉంగరం ధరించారు? నిజంగా ఉంగరం కనుక మీ చేతుకుంటే మీరు ఏ దయ్యానికి భయపడవలసిన లేదు, ఏ రోగానికి భయపడవలసిన లేదు, ఏ యొక్క శాపానికి భయపడవలసిన లేదు, ఏ యొక్క దయ్యాన్ని కూడా పాతాళమంతా కలిసి వచ్చి నీ ముందు నిలబడినా సరే దాన్ని జయించగలిగినంత విశ్వాసం దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 2 దినములు అయిన తర్వాత 3 దినములు విలియం బ్రన్హాం వచ్చాడండి. విలియం బ్రన్హాం ఎప్పుడైతే వచ్చాడో ఇప్పుడు విడిపించడానికి ఆయన హక్కు పత్రం తీసుకుని వచ్చేసాడు. ఆయన విడిపించడానికి హక్కు పత్రం నీ దగ్గర ఉంటే, ఆ ఉంగరం నీ దగ్గర ఉంటే నిన్ను ఆ యొక్క రహస్యంగా కలుసుకొని ఆయన మధ్యాకాశంలో తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఉంగరం నీ చేతిలో ఉంటే సిద్ధపడతాం, మరి లోక కార్యాల మీద దృష్టి పెట్టాం. ఎందుకంటే ఆ స్త్రీ అతని యొక్క ప్రేమలో పడిపోయింది. ఆ స్త్రీ ఎప్పుడైతే అతని యొక్క ప్రేమను రుచి చూసిందో, ఈ గ్రంథాన్ని ఎప్పుడైతే రుచి చూసావో, ప్రభు ఉత్తముడని రుచి చూచిన ఎడల ఏమన్నాడండి? ప్రభు ఉత్తముడని రుచి చూసిన ఎడల దీని యొక్క సువాసన అంటే ఏంటో నీకు అర్థమవుతుంది, దీని యొక్క టేస్ట్ ఏంటో నీకు అర్థమవుతుంది. అసలు నువ్వు టేస్ట్ పట్టుకున్నావు అంటే దీన్ని విడిచిపెట్టలేవు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ టేస్ట్ మనం తీసుకోవాలంటే దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు. ఈ శరీరం ద్వారా, రక్తం ద్వారా దేవుడు ఇందులోకి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇందులోకి వెళ్ళడానికి ఇది ఒక మార్గం.
ఈ మార్గంలో నుంచి మనం ఈ మార్గంలోకి వెళ్ళి ఇందులో ఉన్న ఉంగరాన్ని మనం పొందుకోవాలి. ఎప్పుడైతే ఉంగరాన్ని పొందుకున్నామో దేవుడు చేసిన వాగ్దానం ఏంటి తెలుసా? నీవు నా వధువు అయి ఉన్నావు, నీవు నా భార్య అయి ఉన్నావు, నీవు నా స్వాస్యమై ఉన్నావు, నీవు నా యొక్క హక్కుపత్రమై ఉన్నావు, నీవు నా యొక్క శరీరమై ఉన్నావు, నీవు నా మాంసమై ఉన్నావు, నీవు నా ఎముకై ఉన్నావు, నా వాక్యంలో వాక్యమై ఉన్నావు, నా ఆత్మలో ఆత్మై ఉన్నావు. హల్లెలూయా. ప్రతి దాంట్లో కూడా ఆయన ఏమై ఉన్నాడో నీవు అదే ఉన్నావు. ఆయన ఎలా చూస్తున్నాడో నీవు అలా చూస్తావు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడో నీవును అలా మాట్లాడతావు. ఆయన ఎంత ప్రేమగా విశ్వాసంగా కలిగి ఉన్నాడో అదే విశ్వాసం కలిగి ఉంటావు. కానీ ఎప్పుడైతే మనం అదర్ సైడ్ వెళ్ళి కోపాలు తాపాలు చూసుకుంటూ ఐక్యత లేకుండా ప్రేమ లేకుండా మనం మనం ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అక్కడ దేవుడు లేడు, అక్కడ పరిశుద్ధాత్మ లేదు, దెయ్యానికి మీరు అవకాశం ఇస్తున్నట్టు అవుతుంది. అందుచేత ఖచ్చితంగా మనము ఈ యొక్క వాక్యం ద్వారా హోషే ఇచ్చిన వాగ్దానం మనకు కూడా ఉంది. ఈ కాలం యొక్క ప్రవక్త చెప్పాడు, మీరు ఆయన వాక్యంలో వాక్యమై ఉన్నారు. ఏంటి ప్రభువా, నేను ఆది నుంచి పాపం చేశాను, పలానా పాపం చేశాను, పలానా తప్పు చేశాను, పలానా అతిక్రమం చేశాను, నేను ప్రభు సన్నిధిలోకి వెళ్తానికి చాలా భయంగా ఉంది, నా వల్ల అవ్వట్లేదు, రక్తం తీసుకోవడానికి చాలా భయంగా ఉంది, శరీరం ముట్టుకోవడానికి చాలా భయంగా ఉంది, నేను పలానా మాటలు మాట్లాడాను, పలానా స్త్రీతో పాపం చేశాను, పలానా పురుషుడితో పాపం చేశాను, నా వల్ల ఇది కాదు, నేను ఎందుకు పనికిరాను, నేను దోషిని అని నువ్వు చెప్తున్నావు. హల్లెలూయా. కానీ దేవుడు వచ్చేమన్నాడు తెలుసా? అసలు నువ్వు పాపమే చేయలేదు, అసలు నువ్వు పాపమే చేయలేదు, నీవు ఆది నుంచి కూడా నువ్వు పాపివే కాదు. హల్లెలూయా. నీవు పాపం చేయలేదు, అసలు నీ చేత చేయించినోడు పాపం. హల్లెలూయా. ఎవడు చేయించాడంటే దెయ్యం చేయించింది నీ చేత. దెయ్యమే అపరాధి, నువ్వు నిరపరాధి అయి ఉన్నావు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు అండి యేసుక్రీస్తు ఆ యొక్క గెత్సేమనే తోటలో ఉన్నాడు. గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఆ యొక్క రోమా సైన్యం అంతా కూడా మొత్తం పెద్ద పెద్ద బల్లాలు తీసుకుని బందిపోటు దొంగను పట్టుకున్నట్లుగా వచ్చి యేసుక్రీస్తుని పట్టుకున్నారు. హల్లెలూయా. బందిపోటు దొంగను పట్టుకున్నట్టుగా వచ్చి యేసుక్రీస్తుని పట్టుకుంటే పక్కనే పేతురు గారు ఉన్నాడు. అతను బాగా ఉడికిపోతాడు, పరిశుద్ధాత్మ లేకముందు చాలా కోపిష్ట అతను ఆ కోపంతో ఏం చేశాడంటే పక్కనున్న సైనికుడు మలుక్కు యొక్క చెవి నరికేశాడు. హల్లెలూయా. అసలు నరహత్య చేసినోడు పాపం పరలోకం వెళ్తాడండి? అసలు దేవుని కుమారుడు నరహత్య చేస్తాడా? ఇతను ఏం చేయడు తెలుసా? ఈ బొడ్లో ఉన్న చాకు తీసుకొచ్చి ఆ వ్యక్తి ఒక చెవి నరికేశాడు. వెంటనే దెయ్యం వచ్చేసింది అక్కడికి. ఓయ్ యేసుక్రీస్తు, ఏం నువ్వు ఏదో శిష్యుడు అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి నువ్వు పక్కన తిరుగుతున్నావు. అలాంటోడు ఈరోజు చెవి నరికేశాడు, నరహత్య చేసేసాడు, చెవి నరికేశాడు. కొంచెం ఉంటే పీక తగ్గిపోయేది అతది. అలాంటి వ్యక్తులను అట్టుకుని వెనకేసుకుని తిరుగుతున్నావు. నువ్వు యేసుక్రీస్తు అన్నావు, పరిశుద్ధుడు అన్నావు, పరిపూర్ణ అన్నావు. ఏంటి అసలు సంగతి అంటున్నాడు. వెంటనే వేసేస్తున్నాడు నిందలో, వెంటనే అపరాధం సాడీలు చెప్తూ మొదలు పెట్టాడు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు చెవి తీసుకుని ఆ యొక్క చెవి కతికేశాడు. మామూలు నార్మల్ అయిపోయింది. ఈ మొలకి ఇలాగే చూసినప్పుడు చెవి అక్కడే ఉంది. సాతాను పిలిచాడు, ఏది ఎక్కడ నరికాడు చూపించాడు. హల్లెలూయా. ఏది ఇప్పుడు నరికాడు కదా. హల్లెలూయా. అక్కడ దేవుని కుమారుడు విషయంలో దేవుడు చేసే కార్యం అదే. ఆ పాపాన్ని ఆ విధంగానే తుడిచేస్తాడు ఆయన, ఆ పాపాన్ని ఆ విధంగా కడిగేస్తాడు ఆయన. నువ్వు పాపిగా ఉంటే నిన్ను పరిశుద్ధిగా విధంగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నేను పాపిని, నేను దోషిని, నేను అది నేను ఇదని దేవుని సన్నిధిలోకి వెళ్ళవలసిన అవసరం లేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు ఆ పాపను పూర్తిగా తీసేశాడు ఆయన. 7 ముద్రల గ్రంథం నీ చేతులకు ఎప్పుడైతే వచ్చిందో అసలు నువ్వు పాపమే చేయలేదని దేవుడు చెప్తున్నాడు ఆయన. ఏది ఎక్కడ లేదు, కనపడతలేదు ఇక్కడ. అతికేసాడు, నార్మల్ అయిపోయింది. హల్లెలూయా. మన పాపాన్ని కూడా ఆ విధంగా తీసేసాడు ఆయన, మన పాపాన్ని కూడా ఆ విధంగా కడిగేశాడు ఆయన. ఆయన యొక్క కల్వరి రక్తం చేత, ఆయన యొక్క పవిత్రమైన ప్రేమ చేత. ఈ యొక్క రక్తం ఎందుకు కార్చాడు తెలుసా? నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి. నీపైనున్న ప్రేమ, నీపైనున్న ఆ యొక్క హృదయము, నీపైనున్న శరీరము, నీపైనున్న హృదయము, నీపైనున్న ఆత్మ సమస్తము ఆయనయే. ఆయన ఆత్మలో ఆత్మ నువ్వు, ఆయన శరీరంలో శరీరమై ఉన్నావు, ఆయన మాంసంలో మాంసమై ఉన్నావు, ఆయన ఎముకలు ఎముకై ఉన్నావు. అందుకే దేవుడు ఆ ప్రేమను బట్టి నీ కోసం రక్తం కాచి ఇప్పుడు నీ పాపమంతయు తీసుకేసి మరుపని సముద్రం విసిరేసి నువ్వు పరిపూర్ణంగా చేసేసాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు క్రీస్తు యేసులో నువ్వేమై ఉన్నావు తెలుసా? పరిపూర్ణుడు అయి ఉన్నావు.
క్రీస్తు యేసులో ఏమై ఉన్నావో తెలుసా? పరిశుద్ధుడివై ఉన్నావు. ఆయన ఏమై ఉన్నదో క్రీస్తు యేసుకు మనసుకు తగినట్లుగా ఆయన సంపూర్ణ మనసుకు సాక్షాత్తు నువ్వు ఎదగడానికి దేవుడు ఒక గొప్ప సంకల్పాన్ని ఈ గ్రంథం ద్వారా మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఎంత గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప విమోచన దేవుడు మనకి ఇచ్చినప్పుడు దీన్ని నిర్లక్ష్యం చేసి మనం ఎలా కృప పోగొట్టుకుంటాం? హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలా తప్పించుకుంటామని పౌలు గారు అడుగుతున్నాడు. ఈరోజు బ్రహ్మ గారు వచ్చి ఏమడిగాడు తెలుసా? ఎంత గొప్ప విమోచన నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోగలవా అని అడుగుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు 7 ముద్రల గ్రంథాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే అరమరలో పెట్టి అది ఏ పక్కన ఏ ముక్క మొదటి ముద్ర ఎక్కడ ఉందో, 2వ ముద్ర ఎక్కడ ఉందో, 7వ ముద్ర ఎక్కడ ఉందో ఏం తెలియలేదు. అలా అసలు దాన్ని ఓపెన్ చేయి కొత్త బుక్ సీల్ చేసేసి బీరువాలో పెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అసలు దాన్ని చించకుండా చదవకుండా దాన్ని పట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికే. ఇంత నిర్లక్ష్యం చేస్తే ఈ బుక్ని మనం ఎలా తప్పించుకుంటాం? హల్లెలూయా. కానీ ఇంత గొప్ప విమోచన ఇచ్చాడు కదా, శరీరంలో శరీరంగా మారుస్తున్నాడు కదా, ఆత్మలో ఆత్మగా మారుస్తున్నాడు కదా, ప్రాణంలో ప్రాణంగా మారుస్తున్నాడు కదా, ఆయన యొక్క సంకల్పం అంతయు కూడా తెలియజేశాడు కదా. ఇంత గొప్ప విమోచన మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఏ విధంగా తప్పించుకోగలుగుతాం? తప్పించుకోలేము. ఖచ్చితంగా బుద్ధి లేని కంజలకైనా అవకాశం ఉంటుంది, కానీ దీన్ని నిర్లక్ష్యం చేసినట్టు అవకాశం లేదు. బుద్ధి లేని కంజలకైనా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు, కొంత అవకాశం ఇస్తున్నాడు. కొంత పరిశుద్ధాత్మ పొందుకుని వాళ్ళు ఆగిపోయారు కాబట్టి వాళ్ళు 3.5 శ్రమల ద్వారా తీసుకుంటున్నాడు. కానీ నిర్లక్ష్యం చేసిన వ్యక్తిని మాత్రం అసలు దాన్ని క్షమాపణ లేకుండా పోతుంది. దేవుడు ఏం చెప్తుండే తెలుసా? దాని శక్తిని ఆశ్రయించి పొందుకుని నిర్లక్ష్యం చేసిన వాళ్ళంట మారు మనసు పొందుట అసాధ్యమని చెప్తా ఉన్నాడు ఆయన. అందుచేత మనం ఆ విధంగా నిర్లక్ష్యం చేయకుండా దీంతో సహవాసం చేద్దాం. ప్రభురాత్రి భోజనం అంటే అర్థం ఏంటండి? సహవాసం అంటే 2 ఉండాలి, ఒకరుంటే సరిపోదు, ఖచ్చితంగా 2 ఉండాలి అక్కడ. ప్రభురాత్రి భోజనం సహవాసం, కమ్యూనియన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. కమ్యూనియన్ అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతావు? నీవు ఈ గ్రంథంతో మాట్లాడితే గ్రంథం నీతో మాట్లాడుతుంది. నీవు ఈ గ్రంథం గదిలోకి వెళ్ళినప్పుడు ఈ గ్రంథంతో నువ్వు మాట్లాడితే నీతో ఈ గ్రంథం మాట్లాడుతుంది. అప్పుడు ఈ సహవాసం ఏం చేస్తుందంటే అక్కడ ఫెలోషిప్ తీసుకొస్తుంది. అక్కడ ఫెలోషిప్ ఏం చేస్తుందంటే అక్కడ ఇద్దరిని ఏకం చేస్తా ఉంది, ఐక్యత చేస్తా ఉంది. ఎప్పుడైతే ఆ విధంగా ఐక్యత అయ్యాడో, ఏకమయ్యాడో ఆ వ్యక్తి క్రీస్తు, దేవుడు, మనిషి ఒకటైపోతున్నాడు. ప్రాణము, ఆత్మ, శరీరము ఒకటైపోతున్నారు. అప్పుడు లోకానికి దేవుడు ఎవరో తెలుసా? నువ్వే ఉన్నావు. లోకానికి దేవుడు ఎవరో తెలుసా? మనమై ఉన్నాం. ఎప్పుడు ఆ విధంగా ఎప్పుడు మారుతావు? దీంతో సహవాసం చేసినప్పుడు. దీంతో సహవాసం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా మనం ఖచ్చితంగా దీంతో సహవాసం చేద్దాం. దేవుడు గొప్ప మార్గాన్ని తెరిచి ఆ యొక్క కార్యం ద్వారా, ప్రభురాత్రి భోజనం ద్వారా, ఈ కమ్యూనియన్ ద్వారా మనం ఆ కమ్యూనియన్లోకి వెళ్ళి పరిపూర్ణ సహవాసంతో దేవుడితో మనం కలిసి ఆ యొక్క రహస్యమైన గృహంలోకి వెళ్దాం. ఖచ్చితంగా దేవుడు అటువంటి కృప మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇస్సాకు ఎప్పుడైతే రెబ్కాను సహవాసం చేశారో, ఇద్దరు కలుసుకున్నారో, ఈ ఇస్సాకు ఏం చేశాడంటే వెంటనే రెబ్కాను గుడారంలో తీసుకెళ్ళాడు. గుడారంలో ఏం జరిగిందో తెలుసండి? ఈ సహవాసం, ఈ కమ్యూనియన్ ఏం చేసిందో తెలుసా? రూపాంతరపరిచేసింది. వాళ్ళు వాక్య శరీరాన్ని పొందేసుకుందామే. ఎప్పుడైతే వాక్య శరీరం అక్కడ పొందేసుకుందో ఇద్దరు కలిసి మధ్యాకాశంలో ఎత్తిపడిపోయారు. హల్లెలూయా. నీవు కూడా ఖచ్చితంగా దీంతో సహవాసం చేసినప్పుడు ఆ యొక్క వాక్య శరీరంలోకి వెళ్ళి ఆ వాక్య శరీరాన్ని పొందుకొని ఖచ్చితంగా మనం కూడా మధ్యాకాశంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటాం. దేవుడి వాక్యం దీవించునుగాక. అందుకోసం మనం ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి. అందరూ కూడా మోకరించండి.